లేక అప్పులు కట్టలేక చచ్చిపోతున్నాను నేనైతే. ఈ అప్పులు తీరేది ఎట్లనో ఏం కథనో అర్థం కావట్లే. నాకు రఘుకు ఇవ్వాలా 5 లక్షలు ఇవ్వాలా, వీరయ్యకి ఇవ్వాలా. అమ్మాయి ఎప్పుడు కట్టాలనో ఈ డబ్బులు ఏం చేయాలనో అర్థమవుతలేదు. దేవుడా ఏదో ఒక పరిష్కారం చూపిస్తాండి నాకే. బాగున్నారన్నా? నేను బాగానే ఉండా, నువ్వేం బంగారు లెక్క ఉండవు. ఏం మీరు బాగా ఆపించినావులే. ఇచ్చి అమ్మ 2-3 సంవత్సరాలు అవుతుంది. కనీసం తీసుకున్నా కదా, నాకు అప్పు కట్టాలి కదా. ఏం చిన్నదా ఏమన్నా 5 లక్షల రూపాయలు దానికి ఎంత ఓటేసారు తెలుసా? ఏది ఇస్తావు మనం? ఇప్పటికే 2-3 ఏళ్ళ ఇస్తానని చెప్పేసి నువ్వు పక్క చూపేస్తావు. ఇట్లేనా చేసేది? అవసరం ఉన్నప్పుడేమో పెద్దగా అన్నా అన్నా అని అంటావు. ఇప్పుడు చూడు ఇస్తానంటావు. పొలం డబ్బులు అమ్మనకే పెట్టినామన్నా, వచ్చేసి ఇచ్చేస్తాం. ఆ పొలం అమ్మడు పోదు, నువ్వు నా డబ్బు నాది అప్పు తీర్చలేవు. ఏమ్మా ఇట్లా ఉంటే ఎట్లా నువ్వు అసలు? వడ్డీ కింద కావాలంటే ఈ పెట్టుకో, మిగతా డబ్బులు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అవసరం లేదా? పెట్టేసుకో, అసలు అన్ని కట్టేస్తాను. నేను ఇచ్చిన డబ్బు నాకు ఇస్తే చాలు. ఈ గాజులు పలానా నేనేమన్నా ఏమంటారు మార్వాడి ఏమన్నా పొట్టు పెట్టుకున్నానా ఏమన్నా? అలాంటిదేం లేదు. టైం చెప్పు, మళ్ళా వస్తా. నెక్స్ట్ మంత్ కల్లా ఖచ్చితంగా ఇచ్చేస్తామన్నా. ఖచ్చితంగా. ప్రామిసా? ప్రామిస్ అన్న. నీ మీద ఒట్ట? నీ మీద చూడు, మళ్ళీ నా మీదనే ఒట్టంటుంది. అమ్మ నేను బయటట్లో ఉన్నా. నీ డబ్బులు ఎట్లా తీసుకున్నా అంత జాగ్రత్తగా ఇచ్చేస్తానన్నా. ఇయ్యాలమ్మా మరి. ఎందుకంటే మాకు అవసరానికి ఇచ్చినారు, డబ్బులు మీకు ఇచ్చేస్తానన్నా. అదే మరి మతికి పెట్టుకో. ఓకే ఓకే. వచ్చిన వాళ్ళు ఎన్నో తేదీ రావాలా? 5వ తారీఖులో చేసాను. 5వ తారీఖు అంటే ఈ రోజు వచ్చేసి ఏముంది, ఈ రోజు 24, నా 6 రోజులు 11 రోజుల్లో కరెక్ట్ మళ్ళీ వెనుక వస్తాను. ఆ రోజు కరెక్ట్ నువ్వు తీసుకొని 5 లక్షలు టేబుల్ మీద పెట్టుకో. పత్రాన్ని తీసుకొస్తాను. అవి వడ్డీతో సహా ఇచ్చిన తర్వాత పత్రం చింపేసి నీకు ఇచ్చేస్తాను. నా పని నేను వెళ్ళిపోతా. సరే సరే, అర్థమైందా? ఓకేనా? గుర్తుపెట్టుకుంటావా? పెట్టుకుంటాం. కాన్ఫిడెన్స్? ఓకేనా? సరే. అప్పుల బాధ ఎదరికెళ్ళాక ఆశ్చర్యకి వచ్చిపోతుంది నాకైతే. యుద్ధం సచ్చినాడు. ఎట్లా చేయాలబ్బా? నేనేమో 5వ తారీఖు వస్తా అంటున్నాడు. ఈ పొల డబ్బులు చూసంగా రాలేదు. ఎట్లా చేయాలి తండ్రి భగవంతుడా? ఈ అప్పులు కట్టేది ఎట్లా? ఏం కదా ఏమక బాబా ఏదో ప్లాన్ వేస్తున్నావు? నేను ప్లాన్ వేసినట్టు కనపడతాను కంటికి. ఏదో ఎట్లా ఏమి ఎట్లా అంటుంటే రఘు దగ్గర 5 లక్షలు తీసుకున్నాను. ఇంతవరకు వడ్డీ అసలు అంటున్నా. వడ్డీ కింద ఏమైనా తీసుకోమంటే తీసుకోపోతలేదు. ఎంత తీసుకున్నావు? 5 లక్షలు తీసుకున్నా. ఇంతవరకు కట్టలేదా? కట్టలేదు నాన్న. పొలం డబ్బులు వస్తాయనుకుంటే రాలే నాకు. దగ్గర 7-8 నెలలు అయింది. అందుకే ఉన్నాడే మనిషి ఇన్ని రోజులు. బానే ఉన్నాడు, బానే సంపాదించాడు. పిల్లలే జల్లెల్లే ఆ డబ్బున్నా సస్తుంటాడు ఎప్పుడు. అయితే మనుషులు మళ్ళీ ఎట్లా ఏం వేసుకోపోతే డబ్బులు ఎంటేసుకుని వస్తాడు ఏమన్నా? ఎప్పుడు కట్టమన్నాడు? రేపు 5వ తారీఖు కల్లా కట్టాలంట. రేపు 5? ఎంత? 1 4 రోజులు ఉంది. ఇంకా 4 రోజులు అర్థమవుతలేదు. నాకైతే తలకాయ నచ్చిపోతుంది. నాకు ఏదో ఒకటి పరిష్కారం చేయాలని అదే నేను ఆలోచించిన. నువ్వు అంటున్నప్పుడే నేను ఆలోచించిన. ఏం లేదు, నాకు కమిషన్ ఇవ్వాలి చూడు. అప్పు తీరిపోయి పరిష్కారం ఉందంటే కమిషన్ ఇస్తా. నీకు కూడా వస్తాయి అమౌంట్. నాకు ఇవ్వాల. సరే ఓకే. నా 5 లక్షలు తగ్గిపోతే చాలు. ఏం లేదు చూడక, అతను మళ్ళీ వస్తాడు కదా 5వ తారీఖు. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే నా 5వ తారీఖు ఖచ్చితంగా వస్తాడా? 100%. ఏ టైంకి వస్తాను? పత్రం కూడా తీసుకొని 10 కల్లా వస్తానే. కరెక్ట్ 10కి. 10 కల్లా పత్రం తీసుకుని కూడా వస్తాడు. నేను కూడా కరెక్ట్ 10 గంటలు 9:30కే వచ్చింటా. వచ్చి బయట తిరుగుతుంటే అతను బండి చూసి నేను కూడా అతను వచ్చినప్పుడే వస్తా. నువ్వు ఏం చేయాలి తెలుసా? నేను వస్తున్నాను రా అన్నప్పుడు నా చేయి పట్టుకున్నాడు, నన్ను పట్టుకున్నాడు అని గట్టిగా అసలు. ఇది బాగుందక్క. నీకు అప్పులు 5 లక్షలు ఎప్పుడు కడతావు? నువ్వు యాక్టింగ్ చేయాలక్క, నీకు తెలియదు. ఏమి అంత బాగా? నీకు ఇప్పుడు 5 లక్షలు కావాలా? కడతావు? ఒక్క కట్టుకో. సింపుల్ లాజిక్. ఆ మనిషి దగ్గర దండుకునేటప్పుడు ఏమనుకుంటారని ఎవరు చూస్తారు? చూస్తే నేనే అంతే అంటదా? ఏం లేదక్క. ఇప్పుడు అతని దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. నువ్వు కడతావా? దానికోసమే చెప్పేది. యాక్టింగ్ చెయ్యట్లా.
అంతే నేను వస్తా కదా, నేను పట్టుకుంటా. భయపడతావా? వాళ్ళే భయం ఆ మనిషికి. అంతే కదా. ఇంకోటి తెలుసా నీకు అతని వీక్నెస్ ఏం తెలుసా? లేడీస్ దగ్గర లేడీస్ కి అప్పులు ఇచ్చింటాడు కదా, బంగారం ముట్టాడు. తీసుకెళ్ళా చెప్తే కదా తీసుకెళ్ళరా, ఒడ్డు కింద తీసుకో గాజులు అంటే వద్దే వద్దమ్మా, నేనేమన్నా మారవాడనే పెట్టుకుని. ఏం లేదు, నాకు ఎట్లా తెలిసిందంటే అతని వీక్నెస్. మొన్న మా సందులో ఒక ఆమెకి 70,000 ఏమో అప్పిచ్చినాడు. నేను ఏంద్రా అని నీళ్ళు పట్టకి పోయింటిలే, నీళ్ళు బంద్ అయ్యిండే మా ఇంట్లో. కడవ తీసుకుని పోయింటే ఆయమ్మ ఏం లేదు, ఏమన్నా అట్లా వస్తున్నాడే లోపల పరిగెత్తి వచ్చినాడు అతని. నాకు డౌట్ వచ్చా, ఓహో ఈ మనిషికి ఆడాలంటే వీక్నెస్, భయపడతాడు అట్లా. దానికోసమే నేను చెప్పేది, నా మాట వర్కౌట్ అవుతుందంటవా? పక్క 100%. ఏం లేదక్క అట్లా చెప్పి 5 లక్షలు ఇగ్గేది మళ్ళీ. అంతేరా? నువ్వు 2.5 నాకు 2.5 ఇవ్వాలి చూడు ఇప్పుడే. కష్టంగా ఇస్తలే పక్క చూడు, మళ్ళీ నువ్వు మార్చావు. ఏం చేయను. రేపు 5వ తారీఖు కరెక్ట్ 10 గంటలకు వస్తాడు అతని. వస్తాను 100%. నేను కూడా అదే టైంకి వస్తాను, కాసుకొని ఉంటా 9:30కి వచ్చి. అతను ఇట్లా బండి నిలబెట్టినాడు అనుకో, నేను కూడా కొంచెం వెనక్కి ఇట్లా వస్తా. నువ్వు అంత లోపల నేను వచ్చే ముందు గాడి చేస్తుండు, పట్టుకున్నాడు నన్ను పట్టుకున్నాడు కాపాడండి యాక్టింగ్ చెయ్యి. అంతే మళ్ళీ పిచ్చలు భయం అక్క మనిషికి. అంతేంటవా? నేను అక్కడ చేస్తాను లేదా నాకు భయం చేస్తావులే. చేస్తాంటవా అక్క చూడక ఒకటే చెప్తా, 5 లక్షలు ఏమన్నా కట్టుకుంటావేమో నీ ఇష్టం. లేవులే చేసాలే. మళ్ళీ అదే చూడు, ఎందుకంటే నాకు కూడా టైట్ ఉంది కొంచెం బయట. 2.5 లక్షలు అంటే ఏం తమాషలకి ఎప్పుడు సంపాదాలి మనం. నీకు కూడా ఇప్పుడు 5 లక్షలు పోయేది కాక మళ్ళీ 2.5 కొత్తగా వస్తుంది. నీకు అప్పు పోయా, 2 లక్షలు లాభం వచ్చా. ఓకే కదా? నేను పోయేస్తాను, నువ్వు జాగ్రత్త మంచిగా యాక్టింగ్ చెయ్యి. నేను పోయేస్తాను మళ్ళీ. బాయ్. ఉపాయం అయితే బాగానే చెప్పాయా, ఇది కానీ నిజంగా వర్కౌట్ అయితే మంచిగా జరిగితే అప్పులు తీరిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా దేవుడా చెప్తా, చెట్టు ఉన్నా కానీ చేయాలంగా కూడా డబ్బులు అప్పులు తీరేటట్లే ఉంది. చెప్తే కదమ్మా 5వ తేదీ వస్తానని. మరి ఏం చేస్తావి? తీసిపెట్టినా బతికిపోతున్నాయనా. తీసిపెట్టినా అంటున్నావు కదా, తీసుకొస్తే నా డబ్బులు. ఇది పత్రం, ఇది చూసా. పత్రమా? పత్రం ఏం మర్చిపోయి బండ్లో పెడితే బండ్లో ఉందిలే. ఏం కాదులే, చింపేస్తా నేనే. లేదు తీసుకురా పత్రం తీసుకొస్తే పని అయిపోతావు అట్ట. అయ్యో అట్లా రా అని చెప్తా. అంటూ కదా పత్రం పుత్రం అని. ఇదిగో పత్రం, ఇదిగో చూసుకో. ఓకేలే నీ బిల్లు తీసేస్తే అయిపోయి కదా. ఫస్ట్ డబ్బులు తీసుకొస్తా. తీసుకురా. అంటే నా బాణ చదువుదా? నీదేలే. చూసా నా బాండ చూస్తున్నా, నేను నా బాండే లేదు చూసా చెప్తున్నా. బిల్లు తీసేస్తే ఏం చేస్తున్నావు? చూసి పక్కన పెట్టలే, డబ్బులు అదేం లేదులే. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మనం ఏమి లేదన్నా, దోమ అంటే దులుపుతున్నట్ట. దూరం దుమ్ము అంటే దులుపుతున్నా. దుమ్ము ఏం లేదు, పురుగులకు అట్లా. ఏంది పురుగులకు ఏం లేదు. ఫస్ట్ డబ్బులు తీసుకురాపో. తీసుకురాపో. తల మీద అన్నట్టు ఏం చేస్తున్నామ్మా? నేనేం చేయలేదు. ఇంతమందికి ఎట్లా మోసం చేస్తున్నావు రోజు? ఎప్పుడు నేనేం చేయలేదు. నేనేమన్నా చేయడానికి కూడా ఏం లేదు. కాదన్నా నువ్వు మొన్న కూడా ఇట్లా చేసిన సందులో లేదమ్మా. నువ్వేం బాధపడదు, పంచాయతీ అయిపిస్తాను. అమ్మో ఈమె చాలా ఏం చేస్తున్నాను అన్నా. నీకు ఒకటే అవకాశం ఇప్పుడు. ఏమి రామాయణం మనం చేసేది. పోలీసులు ఏం పోలీసులు అంటున్నావు? నేనేం చేయకూడదు పోలీసులా? ఓర్చుకో. ఏం లేదు, ఒక ప్లాన్. ఏం ప్లాన్? చూడు, ఇప్పుడు ఇదంతా రామాయణం బయటకు పోతుంది. పెద్దోళ్ళకి చెప్పినారంటే నీకు ఊర్లో కూడా ఉన్నీరు కాదు కదా, సందులో కూడా ఉన్నీరు. ఒక పని చేయి,
అక్కడ నీ డిమాండ్ చెప్పక, అది నీ డిమాండ్ ఏమో ఉంటే చెప్పు. No, నేను ఏం చేయకుండానే డిమాండ్లు అడుగుతున్నావు వదినే. చూసినానప్ప నేను దాని పెట్టగా నేను చూడలేదా? పట్టుకున్నావు. నేను పట్టుకోలేదంటే కాదక్క, నీ డిమాండ్ ఏమో ఉంటే చెప్పు. నంగనాచలా ఉన్నట్టుంది. ఒకటే విషయము, 5 లక్షలు ఇచ్చి పంచాయతీ ఎక్కడు. ఏంటి 5 లక్షలు ఏమి? 5 లక్షలు ఇవ్వాలా? ఏం నీ ఇష్టం, జైలుకి పోతావు. ఏం చేయకుండానే చేయవాలా? చేస్తుంది యాక్టింగ్ కావాలి. ఏమో నేను ఏం చేయలేదు. 10 లక్షలు ఏం చేయకుండా 10 లక్షలా? సుబ్రహ్మణ్యం ఊడిపోతున్నట్టు చూసావా? పంచాయతీ పెట్టి చేయన్నయ్యా, పంచాయతీ పెట్టి నా జీతం ఓరే దేవుడా, సుబ్రహ్మణ్యం పోతున్నాడు చూసావా? నా మాట 5 లక్షలు పోగొట్టు పంచాయతీ. నీ ఇష్టం. చూడు, రేపు పొద్దున పంచాయతీ అవుతుంది, రేపు పొద్దున నువ్వు జైలు పోతావు. 5 లక్షలు ఏమన్నా ఇట్లా భయపెట్టిస్తావు? ఇట్లా భయపడిస్తుంది తప్ప నీ కంటే వస్తప్పుడు చూసి డబ్బులు లేక నన్ను పట్టుకుందని నన్ను హే భగవాన్, ఏంది కలికాలమా, యాకాలం, దొంగ సచ్చిదానం వచ్చింది. ఎండాకాలమా, చలికాలమా, వానకాలమా, గాలికాలమా, వచ్చినాయిలే. చూడప్పా, నువ్వు ఇట్లా పనులు చేయొద్దు. నువ్వు చూడు, నువ్వు చెప్తాను, పొద్దున ఈ ఇంటికి కాలు కూడా పెట్టకూడదు. కాలు పెట్టినామంటే 1 లక్ష. నీ ఇష్టం, పోయినప్ప నాకు ఎవరు చెప్పండి జరిగింది ఇక్కడ. నీకు అసలు చెందిన కన్నా పత్రం తీసుకుని చింపేసుకొని నా డబ్బులు లేకుండా నా దగ్గర ఇప్పించుకునే 5 లక్షలు ఇద్దామని నువ్వు దొంగ సచ్చిదానా మళ్ళీ సిగ్గు లేకుండా ఏడుస్తున్నావు. అట్లే ముద్దు నష్టం దానా 5 లక్షలు నువ్వే అంత అయిపోయింది, నాకేం తెలుసు. ఇంత 5 లక్షలు నిమిషంలో సంపాదిస్తావా నువ్వు? మా ఆయనగా తెలిసిందంటే ఈ విషయం ఒక్కొక్కలేరైపోతుంది తండ్రి. నిజంగా బడా భయసుడు. సరేలేక చాలా నా బాండ చేసింది. బాండ్ వచ్చా నీకు 5 లక్షలు వచ్చా? సరేలేక 2.5 కొట్టేస్తే నేను కూడా పోతానక్క. పని ఉంది. 2.5 లక్షలు కొట్టేస్తే అర్జెంట్ ఉంది. ఏంది